30 సంవత్సరాల క్రితం మీలానే ఇలానే ఉన్నాం. నేనే కాదు, ఒక సత్య నాదెళ్ల, ఒక సుందర్ పిచ్చాయి కూడా ఈ విధంగా మీలో నుంచి వచ్చిన వారే అని మీరు అందరూ గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే మీరు ఈ రోజు ఇంజనీర్లు కాదు, రేపు సమాజం భావి తరాలను నిర్మించబోయేటువంటి ఒక ఆర్కిటెక్ట్లు మీరు. ఈరోజు ప్రపంచంలోని గొప్ప కంపెనీలు అన్నీ కూడా తెలుగు వారితో నిండిపోయి ఉన్నాయి. 20-30% తెలుగువారు ఉన్నారు. వీళ్ళందరూ ఒక ఇంటర్నేషనల్ సమాజాన్ని, వరల్డ్ లో ఉన్నటువంటి ప్రతి దాన్ని కంట్రోల్ చేసేటువంటి పరిస్థితిలోకి వచ్చారు. ఈ రోజు ఇండియాని కాదని అమెరికా కాదు కదా, ఎవ్వరు ఏమీ చేయలేని పరిస్థితి. అది కేవలం మీలాంటి విద్యార్థుల వల్ల మాత్రమే సాధ్యమైంది. అదేవిధంగా ఇక్కడ తీసుకుంటే మీరు గొంతెత్తి ప్రశ్నిస్తే, తల ఎత్తి నిలదీస్తే సమాజం తల్లకిందులవుతుంది. ఒక తెలంగాణ ఉద్యమం ఉస్మానియా యూనివర్సిటీలోని విద్యార్థులు బయటకు వచ్చినప్పుడు మాత్రమే సాధ్యమైంది. అదేవిధంగా ఒక జై ఆంధ్ర ఉద్యమాన్ని వెంకయ్యనాయుడు గారు లాంటి వారు ముందుండి నడిపించి చివరికి ఒక ఉపరాష్ట్రపతి అయ్యేటువంటి పొజిషన్ కి తీసుకొచ్చారు. ఇవెందుకు చెప్తున్నాను అంటే, మీరు ఒక ఉద్యోగస్తుడిగా ఆలోచించవద్దు, మీరు ఎక్కడికో వెళ్లాలనే విధంగా మీ ఆలోచన విధానం ఉండాలి. నేను ఉస్మానియా మెడికల్ కాలేజీలో 27th ర్యాంక్ వచ్చి చదివాను. అయితే ఏ రోజు ఒక డాక్టర్ గా మాత్రమే ఉండాలని అనుకోలేదు. డాక్టర్ అనేది ఒక స్టెప్పింగ్ స్టోన్ మాత్రమే అనుకున్నాను. వెళ్ళిన తర్వాత నేను జాన్స్ హాప్కిన్స్ యూనివర్సిటీలో ఒక 50 మంది 100 మంది డాక్టర్లకి టీచింగ్ చేసేవాడిని. అప్పుడు అనుకున్నాను, నేను చెప్పాల్సిన 50-100 మందికి కాదు, అమెరికా మొత్తం దున్నేయాలనుకున్నాను. అలా నేను స్టార్ట్ చేసిన వెబ్సైట్, నేను రాసిన కంటెంట్ ఎంతో మందికి పంపించాను. 100 మందికి పైగా, ఒక్కళ్ళు కూడా రెస్పాండ్ అవ్వలేదు. అయినా ఆ రోజున ఇంటర్నెట్ వచ్చింది 2001లో. ఎవరో పబ్లిష్ చేస్తే చేసినా చేయకపోయినా నాకేంటి అనుకున్నా, ఇంటర్నెట్ లో పెట్టా. ఈ రోజు ₹1 నుంచి మరి 1000 కోట్ల సామ్రాజ్యాన్ని నిర్మించాను అంటే మీరు అర్థం చేసుకోవాలి, ఒక తెలుగు వ్యక్తి ఎంత వరకు సాధించగలడు అనే దానికి నేనే ఉదాహరణ. మీరు అనుకోవచ్చు, కొంతమంది మాకు ఇంగ్లీష్ రాదు అని, లేకపోతే కొంతమంది అనుకోవచ్చు మా తల్లిదండ్రులు చదువుతున్నవారు కాదు అని, లేదంటే ఇంకొకరు అనుకోవచ్చు మా ఇంట్లో డబ్బులు లేవు, మేము పేదరికంలో నుంచి వచ్చామని. నేను చెప్తున్నాను, నేను చదివింది తెలుగు మీడియం. మా తల్లిదండ్రులు చదువుకోలేదు. 10th క్లాస్ మా